పెద్ద రామయ్య, చిన్ని కృష్ణయ్య బాల్యచేష్టల ద్వారా తెలియవచ్చే భగవంతుని లక్షణాలను పోతన్నగారు పరమ మనోహరంగా వర్ణిస్తున్నారు. తలలెత్తి మెల్లన తడవియాడెడు వేళ పన్నగాధీశుల పగిది దాల్తురు. అంగ సంమృష్ట పంకాంగరాగంబుల ఏనుగు గున్నల ఎత్తువత్తురు. అసమంబులైన జవాతిరేకమ్ముల సింగంపు కొదమల సిరివహింతురు. ఆననంబుల కాంతులంత కంతకునెక్కు బాలార్క చంద్రుల పగిదిదోతురు. ఎలమి తల్లుల సన్నుపాలెల్ల త్రావి పరమయోగోద్భవామృత పానలీల సోలి. ఎరుగని యోగుల సొంపు కందురు. ఆ కుమారులు జనమనోహారులగుచు ఆ బలరామకృష్ణులు కన్నులలో వింత కాంతులతో తలలెత్తి కదలిస్తూ ఆడుకుంటూ ఉంటే నాదస్వరానికి పరవశించిపోయే నాగదేవతలా అనిపిస్తున్నది. ఒడలంతా పోసుకున్న మైపూతల కాంతులతో తిరుగుతూ ఉంటే ఏనుగు గున్నల సోయగాలు వెల్లివిరుస్తూ ఉంటాయి. బాలక్రీడలలో భాగంగా పరుగులు తీస్తున్నప్పుడు సింగపు కొదమలలాగా కానవస్తారు. మోములలో కాంతిరేఖలు విరజిమ్ముతూ బాల సూర్యచంద్రుల వలె ప్రకాశిస్తారు. తల్లుల దగ్గర సన్నుబ్రాలు త్రాగే సమయంలో అరమోడ్పు కనులతో యోగానంద స్ఫూర్తిని కలిగిస్తూ ఉంటారు. చూపులలో, నగవులలో, అడుగులలో అన్నింటిలో మానవాతీత వైఖరి ఆ బాలురిద్దరిలో గొల్లలకు, గొల్లభామలకు నిరంతరం కనిపిస్తూనే ఉంటుంది.